మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డిలతో కూడిన అఖిలపక్షం డంపింగ్ యార్డ్ను పరిశీలించి అధికారులతో భేటీ అయింది. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రామ్కీ సంస్థ కేవలం డబ్బులు దండుకోవడానికే పనిచేస్తుంది తప్ప సమస్య పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని నేతలు మండిపడ్డారు. 10 కిలోమీటర్ల మేర దుర్వాసన, భూగర్భ జలాల కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలుష్య సమస్యపై త్వరలోనే సీఎంను కలిసి అఖిలపక్ష నివేదిక సమర్పిస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రజల యొక్క ఆరోగ్యం గాల్లో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతా ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ర్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పిండ్రు. అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాలి కలిసిపోతున్నప్పుడు మీటింగ్ జరిగింది. కానీ ఎన్ని మీటింగులు జరిగినా ఉత్తది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు మోసం, దగ, ప్రజలను చంపుతున్నారు వాళ్ళు. నరరూప రాక్షసుల కంటే డంపింగ్ యార్డు రాంకి వాళ్ళు. నేను 20 సంవత్సరాల సంగతి చూస్తున్నా. అప్పుడంటే చిన్న చిన్న గ్రామాలు ఉండే, ప్రజలు తక్కువ ఉండే. వాళ్ళు ఒక్కరే ఏక చక్రవర్తి లెక్క మొత్తం ప్రజలను చంపుతున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఉపయోగం లేదు. ప్రతిసారి మేనేజ్మెంట్ మాదిరిగా, అడ్మినిస్ట్రేషన్ మాదిరిగా అందరు మేనేజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాల్లో కలిసిపోయింది.